హాయ్ అందరికీ. ఈరోజు మనమైతే నోటికి పుల్లగా తినాలనిపించినప్పుడు లేదా కర్రీ చేసుకునే టైం లేకపోయినా కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1 కప్ రైస్ని అయితే తీసుకొని దీన్ని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని వాటర్ని పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత అందులో పోపు దినుసులు, 5-6 పచ్చిమిర్చీలు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి, ఒక ఆనియన్, 2-3 క్యారెట్లని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నానబెట్టిన కొన్ని బఠానీలను కూడా యాడ్ చేసుకోండి. అలాగే పసుపు, ఒక పెద్ద సైజు బంగాళదుంపని కూడా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇందులోనే టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి. తర్వాత ఇందులో మనమైతే 1 కప్పు రైస్కి 1 కప్పు చింతపండు రసం, అదేవిధంగా 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే అవి కొంచెం మరిగిన తర్వాత ఇందులోనే నానబెట్టుకున్న బియ్యంని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో వాటర్ బదులు మనం చింతపండు చారు వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్నైతే కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వస్తే మనకి మంచిగా ఉడికిపోతుంది రైస్. ఇప్పుడైతే మనకి 3 విజిల్స్ వచ్చినాయి. రైస్ అయితే చాలా బాగా ఉడికిపోయింది. ఇందులో కొత్తిమీర, అదేవిధంగా ఇంకొంచెం సాల్ట్ మీకు కనుక ముందే సరిపోతే వేసుకోని అవసరం లేదు. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఈ రైస్ని వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పచ్చి ఆనియన్స్ని అయితే పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి.